హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియో నేను మీకు బ్లూ ఎటీ. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రీమియం కండెన్సర్ మైక్ అనమాట. చాలామంది యూట్యూబర్స్ మీరు చెక్ చేసుకుంటే చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ కెరీర్లో ఒక స్టేజ్లో ఖచ్చితంగా ఈ మైక్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు యూట్యూబర్ డ్రీమ్ మైక్ అనమాట ఇది. సో చాలా ఎక్సలెంట్ మైక్. ఎందుకు ఎక్సలెంట్? ఇప్పుడు మనం యూజ్ చేసే నార్మల్ కండెన్సర్ మైక్స్ కానీ, నార్మల్ మనం బోయా మైక్స్ ఉంటాయి కదా, అలాంటి మైక్స్ కానీ, ఇలాంటి ఒక కండెన్సర్ నార్మల్ మైక్స్ కానీ, వాటికి వీటికి ఏంటి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియో కంప్లీట్గా చూడండి. సో దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి అసలు ఈ మైక్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఎందువల్ల ఇది అంత కాస్ట్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక 10,000 రూపాయలు ఉంటుంది కాస్ట్. అయితే 10,000 నుంచి 12,000 రూపాయల లోపు ఉంటుంది. మీకు ఆఫర్ సేల్స్ అప్పుడప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్లో మీకు అప్పుడప్పుడు ఇది 8,000, 7,000 కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చెప్తాను ఎవరు కొనాలనేది కూడా చెప్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. అన్బాక్సింగ్ చేసి ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటనేది మనం చూద్దాము. అలాగే లాస్ట్లో వాయిస్ టెస్ట్ కూడా చేస్తాను. ప్రస్తుతానికి మీరు వింటున్న ఆడియో వచ్చేటప్పటికి మౌనో AU04 అనమాట చూపిస్తాను. సో ఈ మైక్ ఇది ఒక కండెన్సర్ మైక్, నార్మల్ కండెన్సర్ మైక్. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బ్లూ ఎటీ అని రాస్తుంది, ఇక్కడ మైక్ బొమ్మ ఉంది, అండ్ కింద మీకు అల్టిమేట్ USB మైక్రోఫోన్ ఫర్ ప్రొఫెషనల్ రికార్డింగ్ అని రాస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఏదో కోతి బొమ్మలు ఉన్నాయి. ఎటీ అంటే మంచిగా ఉండే కోతి. సో వాటి బొమ్మలు కొన్ని ఉన్నాయి, కార్టూన్ బొమ్మలు. ఇటు సైడ్ మనకి మైక్రోఫోన్ ఉన్న బటన్స్, ఏ బటన్ నొక్కితే ఏమవుతుంది అనేసి డీటెయిల్గా రాస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి పోలార్ ప్యాటర్న్స్ రాస్తున్నారు. ఇందులో టోటల్గా 4 ప్యాటర్న్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి కార్డియాక్ ప్యాటర్న్, ఓమ్ని డైరెక్షన్ ప్యాటర్న్, బై డైరెక్షనల్ ప్యాటర్న్, స్టీరియో ప్యాటర్న్. ఒకసారి నేను అన్బాక్సింగ్ చేసి అసలు ఈ ప్యాటర్న్స్ ఎలా వర్క్ అవుతాయో చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఒక కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. USB టు మినీ USB కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవైపు మనం మైక్ కనెక్ట్ చేసుకోవాలి, ఇంకోవైపు ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. లోపల మనకి కొన్ని పేపర్ వర్క్ ఇచ్చున్నారు అండ్ గైడ్ కూడా ఇచ్చున్నారు. ఒకవేళ చదువుకోవాలనుకుంటే ఒకసారి చదువుకోవచ్చు. అండ్ లోపల మనకి మైక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో చాలా బరువు ఉంది, ఆల్మోస్ట్ ఒక 2 కిలోల దాకా బరువు ఉంది. చాలా ప్రొఫెషనల్ మైక్. చూస్తుంటేనే మనకి క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బటన్స్ చూసుకుంటే ఇక్కడ మనకి బ్లూ అని రాస్తుంది, కింద మ్యూట్ బటన్ ఉంది, అండ్ దాని కింద వాల్యూమ్ బటన్ ఉంది. సో మన వాల్యూమ్ని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకొక 2 డయల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వచ్చి గెయిన్ అనమాట. అంటే మన వాయిస్ అనేది ఎంత లెవెల్లో ఉండాలనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 0 లెవెల్ నుంచి 100 లెవెల్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు 4 ప్యాటర్న్స్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వచ్చి బై డైరెక్షనల్ ప్యాటర్న్, తర్వాత ఓమ్ని డైరెక్షనల్ ప్యాటర్న్, తర్వాత కార్డియాక్ ప్యాటర్న్, తర్వాత స్టీరియో ప్యాటర్న్. 4 ప్యాటర్న్స్ ప్రొవైడ్ చేశారు. సో మనం దీన్ని స్విచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మైక్ అయితే. సో ఫ్రెండ్స్, కనెక్ట్ చేస్తాను బ్లూ ఎటీని అయితే. ఒకసారి మనం దీనిలో ఉన్న బటన్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనకి ఒక మ్యూట్ బటన్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీకు LED బ్లింక్ అవుతుంది కదా. సో ఈ LED బ్లింక్ అయ్యేది ఏంటంటే మ్యూట్ బటన్ అనమాట. బ్లింక్ అవుతా ఉందనుకోండి, అది మ్యూట్లో ఉన్నట్టు అనమాట. లేదు ఇలాగే స్టేబుల్గా ఉందంటే మాత్రం రికార్డ్ అవుతున్నట్టు. కింద మనకి వాల్యూమ్ డైల్ ఇచ్చున్నారు. సో ఈ వాల్యూమ్ దేనికంటే మన కింద నుంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మన ఇయర్ ఫోన్స్లో ఎలా వినపడాలి, మనం చెప్పే ఆడియో వెంటనే వినిపిస్తూ ఉంటుంది. అది ఎలా వినిపించాలనేది ఇక్కడ వాల్యూమ్ డైల్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి 2 డైల్స్ ఇచ్చున్నారు. ఫస్ట్ డైల్ వచ్చేటప్పటికి గెయిన్ అనమాట. సో ఈ గెయిన్ అనేది కనీసం ఒక 25 to 50% పెట్టుకోండి, సరిపోద్ది. అండ్ కింద మనకి మోడ్స్ ఇచ్చున్నారు. సో ఈ మోడ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ నేను రికార్డ్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు వింటున్న ఆడియో మౌనో మైక్ నుంచి. ఇది ఆఫ్ చేసి నేను దీన్ని కనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేటప్పటికి బ్లూ ఎటీ మైక్ నుంచి వస్తుంది. ఫస్ట్ మోడ్ వచ్చి స్టీరియో మోడ్ అనమాట. స్టీరియో మోడ్ అంటే నేను మాట్లాడే ప్రతి మాట మీకు స్టీరియో ఎఫెక్ట్లో వినిపిస్తుంది. అంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఇప్పుడు మీకు వినిపిస్తుంది. నేను లెఫ్ట్ సైడ్ నుంచి మాడితే లెఫ్ట్ సైడ్ నుంచి వినిపిస్తుంది, రైట్ సైడ్ నుంచి మాడితే రైట్ ఇయర్ ఫోన్స్లో వినిపిస్తుంది. చూడండి ఒకసారి. ఫ్రంట్ నుంచి మాడుతున్నాను, ఇక్కడ బ్లూ అనేది రాసి ఉంటుంది, అది ఫ్రంట్ సైడ్ అనమాట. సో నేను ప్రస్తుతానికి ఫ్రంట్ సైడ్ నుంచి మాడుతున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి వినిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి రైట్ సైడ్ నుంచి మీకు ఆడియో వినిపిస్తుంది. అంటే రైట్ సైడ్ ఇయర్ ఫోన్స్ మాత్రమే మీకు పనిచేస్తుంటాయి, లెఫ్ట్ సైడ్ మీకు ఏం వినిపించదు ఆడియో. అండ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట, వెనక నుంచి మాడుతున్నట్టు మీకు వినిపిస్తుంది. అండ్ ఇది స్టీరియో మోడ్ అంటే సో మనకు కంప్లీట్గా 360 degrees సౌండ్ అనేది స్టీరియో ఎఫెక్ట్లో మీకు ఆడియో అనేది వినిపిస్తుంది అనమాట. ఇది మీకు ఫస్ట్ మోడ్. సెకండ్ మోడ్ వచ్చి ఓమ్ని డైరెక్షనల్ మోడ్. సో ఈ మోడ్ ఏం చేస్తుందంటే మనం మాట్లాడే ప్రతి మాట చుట్టుపక్కల ఎవరు మాడుతున్నా కూడా ఓమ్ని డైరెక్షన్ రౌండ్గా ఎవరు మాడుతున్నా కూడా ఎవ్రీ వాయిస్ అనేది పిక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను మాడుతున్న ఆడియో ఎలా రికార్డ్ అవుతుందో, ఇక్కడ మాట్లాడే ఆడియో అలాగే రికార్డ్ అవుతుంది, ఇక్కడ మాట్లాడే ఆడియో కూడా అలాగే రికార్డ్ అవుతుంది, అండ్ సైడ్కి మాట్లాడినా అదే రికార్డ్ అవుతుంది అనమాట. సో 360 degrees చుట్టుపక్కల ఉండే ప్రతి ఆడియోని సమానంగా రికార్డ్ చేస్తుంది అనమాట. ఈ సెకండ్ మోడ్ అయితే. సో థర్డ్ మోడ్ వచ్చేటప్పటికి కార్డియాక్ మోడ్ అనమాట. కార్డియాక్ మోడ్ అంటే ఒక హార్ట్ షేప్లో అనుకోండి, ఓకే. సో ఇది మనకి మెయిన్ ఇక్కడ నుంచి వినిపిస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు వినిపించదు అనమాట. ఓన్లీ మీకు ఫ్రంట్ వచ్చే వాయిస్ మాత్రమే మీకు పిక్ చేస్తుంది. వెనక నుంచి వచ్చే వాయిస్ అనేది అసలు చాలా లైట్గా వినిపిస్తుంది అనమాట, క్లియర్గా వినిపించదు. ఒకసారి ఇప్పుడు మీరు చూడొచ్చు, ఫ్రంట్ నేను మాట్లాడుతున్న ఆడియో వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి వస్తుంది. అదే నేను వెనక నుంచి మాట్లాడాను అనుకోండి, సో వెనక నుంచి మాట్లాడుతూ ఉన్నా, సైడ్ నుంచి మాట్లాడుతున్నా కూడా మీకు అంత క్లియర్గా వాయిస్ అనేది వినిపిస్తుంది అనమాట. ఫ్రంట్ నుంచి మాట్లాడితేనే
మీకు చాలా క్లియర్ వాయిస్ అయితే వస్తుంది. సో ఇది మీకు 3వ ప్యాటర్న్, కార్డియాక్ ప్యాటర్న్. సో 4వ ప్యాటర్న్ వచ్చి బై డైరెక్షనల్ ప్యాటర్న్, అంటే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఈ 2 మాత్రమే వినిపిస్తుంది. ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూ లాగా మీరు ఇద్దరు తీసుకున్నట్లయితే ఫ్రంట్ ఒకరు వెనకాల ఒకరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మిడిల్లో మైక్ పెట్టేసుకుంటే మీరు మాట్లాడేది వినిపిస్తుంది, వెనక మాట్లాడేది వినిపిస్తుంది, సైడ్ మాట్లాడేది అనేది మీకు అంత క్లియర్గా వినిపించదు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్ నుంచి మాట్లాడుతున్నాను నా వాయిస్ ఎలా ఉందో చెక్ చేయొచ్చు, అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను నా వాయిస్ ఎలా ఉందో చెక్ చేయొచ్చు, అండ్ బ్యాక్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు నా వాయిస్ చెక్ చేయొచ్చు, అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాట్లాడుతున్నాను సో ఇక్కడ వాయిస్ చెక్ చేయొచ్చు. ఓవరాల్గా ఫ్రంట్ బ్యాక్ మాత్రమే మీకు ఇక్కడ ఆడియో అనేది వినిపిస్తుంది తప్ప లెఫ్ట్ రైట్లో మీకు చాలా తక్కువ ఆడియో అనేది వినిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ గెయిన్ నాబ్ కూడా ఉంటుంది. సో గెయిన్ చూడొచ్చు. సో గెయిన్ నేను 0 చేస్తున్నాను. సో గెయిన్ 0 చేస్తే ఇలా ఉంటుంది. అండ్ గెయిన్ 100% చేస్తున్నాను. గెయిన్ 100% చేస్తే మీకు ఫుల్ నాయిస్ అనేది ఎక్కువ వినిపిస్తుంది. అంత వద్దు, మనం 50% నుంచి 25% ఈ మధ్యలో మీరు పెట్టేసుకుంటే సరిపోద్ది, మీకు క్లియర్ ఆడియో అనేది వస్తుంది అనమాట. అండ్ ఈ మైక్ డిఫరెన్స్ ఏంటంటే ఈ మైక్లో మీకు కేవలం కార్డియాక్ ప్యాటర్న్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ కార్డియాక్, అంటే ఫ్రంట్ ఇక్కడ మీకు మైక్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ ఉంటుంది, ఇక్కడ నుంచి వచ్చే వాయిస్ మాత్రమే తీసుకుంటుంది. బ్యాక్ కానీ సైడ్స్ నుంచి కానీ వచ్చే వాయిస్ అనేది పెద్దగా పిక్ చేయదనమాట. బట్ ఈ మైక్ అలా కాదు, మీకు ఫ్రంట్ అంటే బ్యాక్ సైడ్ నుంచి కావాలన్నా, సైడ్స్ నుంచి కావాలన్నా, స్టీరియో ఎఫెక్ట్ కావాలన్నా, ఎలా కావాలన్నా కూడా మీకు ఇలాంటి మైక్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఇలాంటి మైక్స్లో కేవలం మీకు ఫ్రంట్ మనం మాడే వాయిస్ మాత్రమే వినిపిస్తుంది, బ్యాక్ సైడ్స్ ఏమీ కూడా మీకు వినిపించవు అనమాట. సో అదే మెయిన్ డిఫరెన్స్ ఈ మైక్కి ఈ మైక్స్కి. సో మీరు ఒకవేళ లేదు బ్రో నేను ఇట్లా కెమెరా ముందు కూర్చొని ఇట్లా కూర్చొని మైక్ నా వైపు పెట్టుకొని మాడతాను, నేను ఇంటర్వ్యూస్ కానీ అట్లాంటివి ఏమి చేయను, నాకు స్టీరియో ఎఫెక్ట్లు ఏం అవసరం లేదు, జస్ట్ నేను మాడతాను, నా వాయిస్ ఒక్కటే రికార్డ్ అయితే చాలు అనుకుంటే మీరు ఈ మైక్స్ సరిపోతాయి మీకు. ఇంతకన్నా మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మీకు కేవలం 3,000 రూపాయల లోపు వచ్చేస్తుంది. సో ఇబ్బంది ఏం లేదు. అలా కాదు బ్రో నాకు ఇంటర్వ్యూస్ చేయాల్సి వస్తుంది, స్టీరియో మోడ్లో నాకు ఆడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది, ఓమ్ని డైరెక్షన్ ప్యాటర్న్స్లో నాకు కావాల్సి వస్తుంది, ఇలాంటి రకరకాల టైప్స్లో నాకు కావాల్సి వస్తుంది అనుకుంటే మాత్రం మీరు ఈ బ్లూ ఎటీ మైక్స్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓమ్ని డైరెక్షన్ అంటే చుట్టుపక్కల ఉండే ప్రతి ఆడియో రికార్డ్ అవుతుంది. కార్డియాక్ అంటే కేవలం మీరు మాడేది రికార్డ్ అవుతుంది, ఫ్రంట్ నుంచి మాడేది మాత్రమే రికార్డ్ అవుతుంది. స్టీరియో అంటే మీకు లెఫ్ట్ నుంచి లెఫ్ట్, రైట్ నుంచి రైట్, ఇలా మీకు కంప్లీట్ ఒక స్టీరియో ఎఫెక్ట్లో వినిపిస్తుంది. బై డైరెక్షన్ అంటే ఫ్రంట్ బ్యాక్, లైక్ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఎలా వినిపిస్తుందో అలా మీరు దీనిలో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని రకాలుగా మీరు ఈ మైక్తో అయితే మీరు ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ వీడియో అయితే ఈ బ్లూ ఎటీ మైక్ ఆడియో ఎలా ఉందో చెక్ చేయొచ్చు. ఇప్పటివరకు మీకు వచ్చిన ఆడియో అంతా కూడా దీని నుంచే వస్తుంది, నేను చెప్పిన కాడి నుంచి దీని నుంచి వస్తుంది ఆడియో. అండ్ ఇదైతే కనెక్షన్ మీకేసాను, దీని నుంచి రావట్లేదు. సో ఇది ఓవరాల్గా ఈ బ్లూ ఎటీ మైక్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మైక్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఒకవేళ కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాత్రం మన లింక్ ద్వారా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇది యాక్చువల్గా 10,995 రూపాయలు ఉంటుంది. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఆఫర్స్ టైంలో వెయిట్ చేయండి. 8,000, 9,000 లోపు వస్తే మాత్రం మీరు ఇంకా మంచి వాల్యూకి కొన్నట్టు ఉంటుంది. లేదు అర్జెంట్ కావాలనుకుంటే మీరు 11,000 కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ మైక్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.